టాప్ కటింగ్ చూద్దామండి. ట్రిపుల్ ఎక్సెల్ సైజ్ వాళ్ళది. ఫస్ట్ అయితే 4 ఫోల్డింగ్ వేసుకోవాలి క్లాత్. కింద ఓపెన్ సైడ్ నుంచి మనం లెంత్ మార్క్ చేసుకోవాలి. 46 మనం లెంత్ వచ్చేసి 46 కదండి. మనం ఎక్కడైతే లెంత్ మార్క్ చేసుకుంటామో అక్కడ మనం షోల్డర్ మార్క్ చేసుకోవాలి 7 ఇంచెస్. మళ్ళీ క్లోజింగ్ సైడ్ నుంచి 3 ఇంచ్. కిందికి ఆర్మ్ డౌన్ కూడా 7 మార్క్ చేసుకోవాలండి. సేమ్ షోల్డర్ ఎంత పెడతామో సేమ్ ఆర్మ్ డౌన్ కూడా 7 పెట్టాలి. మనం ఎక్కడైతే 7 మార్క్ చేసుకున్నాం ఆర్మ్ డౌన్, అక్కడ చెస్ట్ లూజ్ ఎంత అంటే 11.5. చెస్ట్ లూజ్ డివైడెడ్ బై 4 చేయాలండి, 11.5 వస్తుంది. అండ్ షోల్డర్ నుంచి కట్స్ మార్క్ చేసుకోవాలి. కట్స్ ఎక్కడ మార్క్ చేసుకున్నామో అక్కడ మనం హిప్ లూజ్ మార్క్ చేసుకోవాలండి. హిప్ లూజ్ వచ్చేసి 12.5. అండ్ చెస్ట్ హిప్ మిడిల్లో వెస్ట్ లూజ్ మార్క్ చేసుకోవాలండి 10.5. పైకి 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. కర్వ్ షేప్లో 3 పాయింట్స్ కలిపేయాలండి. నెక్స్ట్ హిప్ లూజ్ దగ్గర లాస్ట్కి 1 ఇంచ్ లోపలికి కట్స్ కోసం 1 ఇంచ్ లోపలికి మార్క్ చేసుకోవాలండి. ఆ 1 ఇంచ్ దగ్గర నుంచి కిందికి స్ట్రైట్గా లైన్ గీసుకోవాలి. ఈ హిప్, వెస్ట్, చెస్ట్ 3 కూడా 4తోనే డివైడ్ చేయాలండి. ఆర్మ్ రౌండ్ కోసం 1 ఇంచ్ కర్వ్ షేప్ గీసుకొని కట్ చేసుకోవాలండి. ఇప్పుడు షోల్డర్ దగ్గర మనం 3 ఇంచ్ పెట్టిన దగ్గర మనం 3 ఇంచ్ దగ్గర డాట్ కట్ చేసుకోవాలి. దీనికి లైనింగ్ వేయట్లేదండి మనం. ఆ కర్వ్ కూడా మనం ఎలా గీసుకున్నామో యాజ్ ఇట్ ఈస్ కర్వ్ కూడా అలానే కట్ చేసుకోవాలండి. ఆ కట్స్ దగ్గర కూడా 1 ఇంచ్ మనం ఎంత లోపలికి తీసుకున్నామో 1 ఇంచ్ లోపలికి తీసుకొని కట్ చేసుకోవాలి. ఇంతే అండి టాప్ కటింగ్ అయిపోయింది. నెక్స్ట్ స్లీవ్స్ కట్ చేసుకుందామండి. ఈక్వల్గా లేనిది ఈక్వల్గా కట్ చేసుకొని మనకి ఎంత క్లాత్ ఉంటే అంతే లెంత్ పెట్టుకుంటున్నామండి మేము. క్లోజింగ్ మన వైపు ఉండాలి. సేమ్ బ్లౌజ్కి ఎలా మార్క్ చేసుకుంటాం హ్యాండ్స్ అలానే మార్క్ చేసుకోవాలండి. 4 ఫోల్డింగ్ వేసుకొని ఫస్ట్ అయితే లెంత్ చూసుకుంటున్నానండి. నేను క్లాత్ ఎంత ఉంటే అంతే లెంత్ పెట్టేస్తున్నాను నేను. అక్కడ నుంచి ఆర్మ్ లూజ్, మార్క్ చేసుకొని కర్వ్ షేప్ గీసుకోవాలి. ఓపెన్ సైడ్ వచ్చేసి హ్యాండ్ లూజ్ మార్క్ చేసుకోవాలండి. ఆర్మ్ లూజ్, హ్యాండ్ లూజ్ 2 స్ట్రైట్గా లైన్ గీసుకొని పైకి కొంచెం ఎక్స్ట్రా 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలి. క్లాత్ లేదు కాబట్టి అక్కడ కొంచెం తక్కువ తీసుకున్నాం. దీనికైతే లో కటింగ్ ఉండదండి, టాప్ కటింగ్ అయితే హ్యాండ్స్కి. మిడిల్లో చిన్న కట్ పెట్టుకొని